కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై మాజీ ఎంపీ వంగ గీత ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతలంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చిరంజీవి మాట ఇవ్వడం వల్ల పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ కాపు నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ఎమ్మెల్యే నానాజీ తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని వంగ గీత డిమాండ్ చేశారు. మొన్న దాంట్లో కూడా మీరు చిరంజీవి గారినే ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రజారాజ్యమైనా ఇప్పుడు జనసేన చిరంజీవి గారు మాట ఇవ్వటం వల్ల మొన్న పిఠాపురం అంతా కూడా నెగ్గించారు. పోనీ మీరు చెప్తారు, మీరే అంటున్నారు పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు, పిఠాపురం ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. పిఠాపురంలో కాపులు ఎవరు లేరు, కాపులు మాకేమో అభిమానం కాదు, మేమేం పిఠాపురం అందుకు రాలేదని చెప్పమనండి. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నార్థకంలో పెడతారు? ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడే అలాంటి ఆయన ఏమన్నారు, మొన్న వచ్చి నాకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరూ మాట్లాడట్లేదు, నేనే వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నారు. ఆ ప్రెస్టేషన్తో మీరు ఏది పడితే అది జగన్ గారిని అందరినీ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నాను నేను. ఇంకొకటి, మీరు ఏది 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 వంకరగా తీసి మేము మాట్లాడిన అన్నీ తీసి వంకర పెడతారా చెప్పండి నానాజీ గారు. మేము మాట్లాడి మొన్న జరిగిన మీటింగ్ ఏంటి, మేము అందరూ ఉన్నారు అక్కడ 8 మంది 7 ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, 1 డిప్యూటీ సీఎం ఎక్స్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నారు, అనేక మంది చైర్మన్లు అందరూ వచ్చారు. వీళ్ళందరినీ అంటే కాపులు కుక్కల కింద పోలిస్తారా? కాపుల్ని కుక్కలతో పోల్చడం సమంజసమా? నిజమైన కాపు బిడ్డ మాట్లాడవలసిన మాట ఇదేనా? మీకు తెలీదా కాపులు ఎలా ఉంటారో? కాపులు ఒక మాట పడరు, ఒక మాట అనరు. అలాంటిది మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంత తప్పు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయానికి క్షమాపణ చెప్పాలి. మీరు మీ మాటలని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.